బీరువాలో ఎప్పటినుంచో ఉన్న మా అమ్మ చీరనైతే తీసుకున్నాను. తీసుకున్న వెంటనే నాకు ఈ రిఫరెన్స్ పిక్ గుర్తొచ్చి ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను. ఫైనల్ అవుట్‌పుట్ ఎలా వస్తుందని చాలా టెన్షన్ అయితే పడ్డాను. అండ్ ఇలాంటి చీర అయితే ఖచ్చితంగా మీ మదర్ దగ్గర ఒక్కటైనా ఉంటుంది. అప్పట్లో ఇలాంటి శారీస్ బాగా ట్రెండ్ అనమాట. సో, ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీకైతే మనకి బోర్డర్ అయితే అవసరం లేదు. బోర్డర్‌నైతే కట్ చేస్తున్నాను. అండ్ ఈ డ్రెస్‌నైతే నేను కలీ మోడల్‌లో అయితే స్టిచ్చింగ్ చేద్దామని అనుకుంటున్నాను. కలీ మోడల్‌లో స్టిచ్చింగ్ చేయడం వల్ల చాలా ఫ్లేర్ అయితే వచ్చింది. ఇలాంటి శారీస్‌కి అయితే ఖచ్చితంగా మనం ఓవర్‌లాక్ అయితే చేయాలి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా టర్న్‌ఔట్ అయితే అయ్యింది. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఎంత బ్యూటిఫుల్‌గా టర్న్‌ఔట్ అయితే అవుతుందని చెప్పి. అండ్ నేను సింపుల్ మగ్గం వర్క్ అయితే వేపించాను. ఫ్లేర్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా డోరీస్ అయితే ఇచ్చాను. దీనికి సెపరేట్‌గా నేను నెట్ క్లాత్ తీసుకొని దానికి శారీని కట్ చేసి లేస్ టైప్‌లో అయితే స్టిచ్చింగ్ చేశాను. ఫ్లేర్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ సింపుల్ మగ్గం వర్క్ అయితే ఏపించాను నెక్‌కి. సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా టర్న్‌ఔట్ అయితే అయ్యింది. దుపట్టా వేర్ చేసిన తర్వాత లుక్ అయితే టోటల్‌గా చేంజ్ అయింది. మీకు కూడా ఇలాంటి అవుట్‌ఫిట్ స్టిచ్చింగ్ చేయాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ పెట్టి మీరు కూడా స్టిచ్చింగ్ అయితే చేపించుకోవచ్చు.